వికృతికి మరొక పేరు తస్తమాలు. వికృతికి మరొక పేరు తద్భవాలు. ఉపమేయం పోల్చబడేది, ఉపమానం పోలికకు తెచ్చుకున్నది. ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళుల వలె కదలాడాయి. ఉపమేయం అనేది పోల్చబడేది. ఏదాన్ని పోలుస్తున్నాము? ఆలోచనలు పోలుస్తున్నాము. ఉపమానం ముళ్ళులు పోలిక కోసం తెచ్చుకున్న పదం. సమాన ధర్మం కదలాడాయి. ఉపమాన ఉపమేయాల్లో ఉండే సమాన ధర్మం. ఉపమావాచకం వచ్చేసి వలె. ఉపమేయ ఉపమానాల అనుసంధానకర్త. ఉపమాలంకారానికి ఉదాహరణలు: చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి, నీ మాటలు అమృతం వలె సంతోషాన్నిస్తున్నాయి. కర్తరి వాక్యాలు. కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్తరి వాక్యాలలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాక్యాలు ఉంటాయి. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ. కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడు, బడి అని క్రియలను అనుసరించి ప్రయోగించబడతాయి. కొన్ని కర్తరి కర్మని వాక్యాల ఎగ్జాంపుల్స్. చరణ్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23ను జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. అనుమత్యార్థక వాక్యం. అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమతార్థక వాక్యం అంటారు. ఆశీర్వార్థక వాక్యం. ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వార్థక వాక్యం అని అంటారు. ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని అంటారు. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. నిషేధార్థక వాక్యం. చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అని అంటారు. ఆహా ఇంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం. గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఆశీర్వార్థక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు అనుమత్యార్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడవద్దు నిషేధార్థక వాక్యం. భూతకాలిక అసమాపక క్రియను క్వార్థకం అంటారు. వర్తమానకాలిక అసమాపక క్రియ షర్థార్థకం. భవిష్యత్కాల అసమాపక క్రియ ఛేదార్థకం. క్వార్థకం ఎగ్జాంపుల్స్: తిని, వెళ్ళి, చూసి, చేసి. ఒక వాక్యంలో ఇలాంటివి కనిపిస్తే అది క్వార్థకం, భూతకాలిక అసమాపక క్రియ అన్నట్లు. శత్రార్థకం తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ. వర్తమానకాలిక అసమాపక క్రియకు ఎగ్జాంపుల్స్: ఛేదార్థకం తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే. ఛేదార్థకం ఎగ్జాంపుల్స్. మే 14వ తేదీ ప్రపంచ వలస దినోత్సవంగా జరుపుకుంటాం. దుముహులు ప్రథమ విభక్తి. సమాసం వచ్చేసి అర్ధరాజ్యము విగ్రహవాక్యం. రాజ్యము అర్ధభాగము. సమాసం పేరు ప్రథమ తత్పురుష సమాసం. ద్వితీయ విభక్తి నిన్ను లను గూర్చి గురించి. సూక్ష్మదర్శి సూక్ష్మమును దర్శించువాడు ద్వితీయ తత్పురుషం. తృతీయ విభక్తి చేతంచేన్ తోడంతోన్. మందార మాలిక మందారములతో చేసిన మాలిక తృతీయ తత్పురుష సమాసము. చతుర్థి విభక్తి కొరకునుకై బ్రతుకు తెరువు బ్రతుకు కొరకు తెరువు చతుర్థి తత్పురుష సమాసం. పంచమి విభక్తి వలనన్ కంటెంట్ పట్టి పాము కాటు పాము వలన కాటు పంచమి తత్పురుష సమాసం. షష్ఠి విభక్తి కిన్కున్ యొక్క లోన్ లోపన. పదధ్వనులు పదముల యొక్క ధ్వనులు షష్ఠి తత్పురుష సమాసం. సప్తమి విభక్తి అందున్నన్ బాల్య క్రీడలు బాల్యమునందు క్రీడలు సప్తమి తత్పురుష సమాసం. వీటి నుంచి కూడా ఒక బిట్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రీవియస్ బిట్ అర్ధరాజ్యము ఏ సమాసము? ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెబితే దానిని అతిశయోక్తి అలంకారం అని అంటారు. ఉదాహరణకు ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంతగా చేసి చెబితే అతిశయోక్తి అలంకారం అంటారు. అతిశయోక్తి అలంకారానికి కొన్ని ఎగ్జాంపుల్స్: జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. పురుషములు సర్వనామములు. ఉత్తమ పురుష నేను మేము. మధ్యమ పురుష నీవు మీరు. ప్రథమ పురుష అతడు ఆమె వాడు వారు ఇది అది ఇవి అవి. వాటితోటి కొన్ని ఏకవచన బహువచన వాక్యాలు. తన గురించి చెబితే ఉత్తమ, ఎదుటి గురించి చెబితే మధ్యమ, ఎక్కడో వారి గురించి చెబితే ప్రథమ. గజల్ ప్రక్రియలో పల్లవిని మత్ల అని చరణాన్ని మక్త అని అంటారు. వృద్ధి సంధికి ఉదాహరణలు: మార్చి 27వ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటాం. ఏప్రిల్ 29వ తేదీన అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాం.